కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఈ ఒక్కరోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం ఈ సంవత్సరం మొత్తం అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసుకున్నారు ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థులు వాళ్ళ దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తా నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరు న్యాయం చేసిండు? ఏడా ఎవరు తెచ్చినీడా? గ్లోబరీ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు పసిపిల్లలు చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజి అప్పుడు ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలు ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయన కట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుడి నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చి ఆందోళన చేస్తే న్యాయం చెప్పని కొడితే పుట్టు రాణితలు కొట్టాడు. ఇవాళ పోలీసులు కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగలపోదురు, పోలీసులు మిగలపోదురు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జంజీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లిని ఎందుకు అలగొట్టమని చెప్పి అడగాలి. ఒకసారి చూడు రండి గ్లోబరీనా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులది. వాళ్ళు చేసే తప్పుకు మా పిల్లలు బలైపోతున్నారు. దానికి సమాధానం లేకుంటే విద్యాశాఖ వాళ్ళు ఎవరు లేదు. నన్ను ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ పర్లేదు, చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ 2Bలో 16 వేసి ఫెయిల్ చేశారు. ఏంది ఇది? అసలు రావాల్సిన ఆయన ఏది? ఫామ్ హౌస్లో కూర్చుంటే ఇట్లా బయటకు వచ్చి చూసుకోవాలి కదా స్టూడెంట్స్ని. 17 మంది చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు అని ఇంకో ముగ్గురు కూడా చనిపోతే ఎట్లా? ఏంది? ఏం చేయాలి మేము దీంతో? మీకు చేత కాదని చెప్పుకుని పని చేయడానికి పక్కకు జరుగుని మీరు వేరే మంత్రిని పెట్టుకోండి. మీరు మీకు చేత కాదు, మా బతుకులను కాడతారు. ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణం వాళ్ళు చేసే తప్పు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుద్ధ పుస్తకంగా మాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్లాడుతున్నారు నీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్లు వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోట్ల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళను పైకోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరిగా వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే మళ్ళీ సుప్రీంకోర్టు వాయే. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు.
నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మన నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి సన్మానం చేసేయండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న చిన్న అల్లరి మూకలు చేసే రాజకీయ మూకలు చేసే ధర్నాల్లో వాళ్ళని అడగకు, ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్స్ వచ్చినప్పుడు సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నావు నువ్వు? ఇక గ్లోబల్ ఇనా సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు, ఇద్దరి కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ ఇనా సంస్థ గురించి దేశం అంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అట, నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్కు సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇతను చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యాడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి కావచ్చు. ఇప్పటి ఫోన్లు వస్తున్నాయి ఎంక్వైరీ అని. అది ఎంక్వైరీ అయ్యలేదు, చర్యలు తీసుకోలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అది ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? నేను ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 27 మంది విద్యార్థుల పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. ఇలా మీరు వీడియో చూశారు, అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నారు, బహిరంగంగా మీడియాకి చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నీకు? వాళ్ళ మెమోస్ ఉన్నాయి, రివాల్యూషన్ కట్టినరు, కనీసం ఇవ్వాలి మీద చర్యలు తీసుకోలే. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి గ్లోబల్ అయినా అంటే ఏం చర్య తీసుకో, బ్లాక్లో పెట్టి పెట్టరు అయిపోయా. సంస్థ వాళ్ళదే కాబట్టి 27 మంది చచ్చిపోతే కూడా కనీసం కనికరించిన వ్యక్తి, కనీసం పాపం అనే వ్యక్తి, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించిన వ్యక్తి వాళ్ళ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఇది ఎట్లుందంటే సంపినోడే శివంతో కలిసి సంతాపం ప్రకటించుకుంటున్నది పరిస్థితి. దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంప్లైంట్ నేను చేస్తాను. ఆయన ఎందుకు ఇస్తాడు కాంప్లైంట్? ఆయన కాంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలని అన్యాయం జరిగిన విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి, ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి, చలో కాంప్లైంట్ మేము ఇస్తాం, ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం. నీకు చర్యలు తీసుకునే దమ్ముందా? వైపు నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేసే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజు, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా? తెలియక జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్య పడతా మరి తెలియదు.